దీనికోసం నేను 350 గ్రాములు పసుపచ్చ బఠానీ, ఎండు బఠానీని రాత్రి నుంచి పొద్దున్న దాకా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ కాకపోయినా కనీసం ఒక 6 గంటలను నానబెట్టుకోవాలి. ఇవన్నీ నీళ్లతో సహా ఒక కుక్కర్లోకి వేసేస్తున్నాను. తర్వాత 200 గ్రాముల బంగాళదుంపల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి వీటితోనే పెట్టేశాను. పైన కొంచెం బఠానీలు మునిగేంత నీళ్లు పోసుకోండి. ఆల్రెడీ కొద్దిగా నీళ్లు ఉన్నాయి, ఇంకొంచెం నీళ్లు పోసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. చప్పచప్పగా లేకుండా ఉంటుంది ఉడికిన తర్వాత. ఇవి మరీ ఎక్కువ ఉప్పు వేయకూడదు, బఠానీలు ఉడకవు. 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి, మెత్తగా ఉడకాలి. ఈ కుక్కర్ అయ్యే లోపల మనం టైం వేస్ట్ చేయకుండా ఇంకొక బర్నర్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. దీనికి రస అని చెప్పి అంటారు కన్నడంలో, లేదంటే గ్రేవీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అది నూనె కాగిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ పాయలుగా తరిగి వేసుకోండి. దీనికి పెద్ద సైజ్ ఏం లేదు, ఏదో ఒక సైజు వేసేసుకోవచ్చు. ఒక పెద్ద టొమాటోని కొంచెం ముక్కలుగా చేసి వేసుకుని సగం టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం ఉల్లిపాయ కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత టొమాటో వేసుకోండి. ఇదంతా కాస్త మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. అది చల్లగా అయ్యేంత లోపల కుక్కర్ అదంతటది ప్రెషర్ ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు మూత తీసి చూసుకుందాము. ఈ ఏదైతే బఠానీలు ఉన్నాయో వాటిని పప్పు గుత్తితో కానీ ఒక గరిటెతో కానీ కాస్త మెదుపుకోండి. కొంచెం బఠానీలు అలా ఉండాలి, కొంచెం బంగాళదుంప చిన్న ముక్కలుగా ఉండాలి. ఇలాగా చేసుకుని ఒక 2 గరిటెలంతా తీసి పెట్టుకోండి. ఇది మనం గ్రేవీ చేసేటప్పుడు వాడుకుంటాము. మిగతాదంతా కుక్కర్లో ఉన్నది అలాగే పెట్టేసుకోండి. ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. అలాగే 2 గరిటెలు ఏదైతే తీసి పెట్టుకున్నాం అది. ఈ టొమాటో ఉల్లిపాయ మిశ్రమం అనేది కాస్త రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకున్నాను. చాట్ మసాలా 1 టీ స్పూన్, సగం టీ స్పూన్ ఎండు కారం వేసుకుని ఇది బఠానీలు విడిగా తీసి పెట్టుకునే మిక్స్చర్ ఉంది కదా అది వేసుకుని కాస్త నీళ్లు పోసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మసాలా పూరీలో పుదీనా వేసే పద్ధతి లేదు, మనకి పుదీనా ఫ్లేవర్ ఇలాగ ఈ గ్రేవీలో ఉండదు. కావాలి అనుకుంటే ఎవరైనా వేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. కొత్తిమీర అనేది ఉంటుంది, నేను 2 రకాలుగా చూపిస్తున్నా. కొత్తిమీర వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకుంటే అలాగే ఎరుపు రంగులో ఉంది. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే కాస్త ఇలాగా గ్రీన్ కలర్ లాగా వచ్చింది. కొత్తిమీర వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఈ మిక్స్చర్ అంతా ఇందాక టొమాటో ఉల్లిపాయ వేయించుకున్న బాండ్లీలోనే వేసేసుకుని మిక్సీ జార్లో ఇంకా నీళ్లు పోసుకొని బాండ్లీలో వేసేసుకుంటున్నాను. తర్వాత కుక్కర్లో ఉన్న బఠానీ బంగాళదుంప కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొదట్లో లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇవన్నీ వేస్తున్నప్పుడు. ఇంతకుముందు మనం 2 స్టేజెస్లో ఉప్పు వేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మొత్తం సరిపడా ఉప్పు ఇంకెంతైతే కావాలో అంత ఉప్పు వేసుకుని అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్కి పెట్టుకుని అంతా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు బాగా కుత్త ఉడకాలన్నమాట. అక్కడి దాకా మనం ఉడికించుకోవాలి. ఒక 10-12 నిమిషాలు అయితే పడుతుంది. మొదట్లో బాగా ఇలాగ పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక 10-12 నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త చిక్కపడుతుంది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తింటారు మసాలా పూరి అనేది. ఇది కొంచెం వెచ్చగా అయినా కొంచెం చిక్కపడుతుంది, అందుకని మళ్ళీ ఇంకాస్త నీళ్లు పోసుకొని వేడి చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వేడివేడిగా తినండి. చూడండి, ఇలాగ 12 నిమిషాలు అయిన తర్వాత ఇలాగ బాగా ఉడికింది. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. దీన్ని సర్వ్ చేయడానికి ఒక సర్వింగ్ ప్లేట్లో బేస్ కింద పానీపూరీలకి వాడే పూరీలు ఉంటాయి కదండి, అవి ఒక 5-6 చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇది బేస్ ఫామ్ అవుతుంది మసాలా పూరికి. తర్వాత దీని మీద మనం చేసుకున్న బఠానీ మసాలా ధారాళంగా వేసుకోండి. ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎంత వేసుకుంటే అంత రుచి. ఎప్పుడన్నా కూడా ఇది మనకి చాట్ బండార్లో సన్న మంట మీద అలా ఉడికిస్తూనే ఉంటారు, అందుకని వేడిగా వడ్డించుకోండి. ఆ చల్లగా అవ్వకుండా ఉంటేనే రుచి. దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన టొమాటో, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కొంచెం గ్రీన్ చట్నీ వేసుకోండి. గ్రీన్ చట్నీలో పుదీనా ఉంటుంది, ఇక్కడ పుదీనా ఫ్లేవర్ కొంచెం పడుతుంది దీనికి మసాలా పూరికి. కొంచెం పైనుంచి సేవ్ వేసుకోండి, కొంచెం రెడ్ చట్నీ వేసుకోండి తీపిగా ఉండేది, కొంచెం మళ్ళీ ఉల్లిపాయ వేసుకోండి. అలా మీ ఇష్టం వచ్చినట్టు గార్నిష్ చేసుకుని తినండి. ఇంతేనండి, నేను మసాలా పూరి ఇలాగ చేస్తూ ఉంటాను. మరొక వీడియోతో త్వరలో కలుస్తాను.